సీఎం చంద్రబాబు అధ్యక్షతన భేటీ అయిన ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. 27 అంశాలకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. పలు కీలక అంశాలపై కేబినెట్లో చర్చించారు. అమరావతి అభివృద్ధి, ఉపాధి సృష్టిపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జలవనరులు, వ్యవసాయం, పరిశ్రమలపై మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. సిఆర్డీఏ నిర్ణయాలకు ఆమోదం తెలిపింది కేబినెట్. సచివాలయం, హెచ్ఓడి టవర్స్ నిర్మాణాలకు పరిపాలనా అనుమతులు లభించాయి. నిన్న గౌరవ లోకేష్ బాబు గారు జూలదిన్న ఫిషింగ్ హార్బర్ దగ్గర సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ లిమిటెడ్ భూమికి దానికి సంబంధించి ఫౌండేషన్ వేయడం జరిగింది. దాని మీద పత్రికలలో రాస్తూ ఇదంతా కూడా ప్రైవేట్ పరంగా చేస్తూ ఉన్నారు, జువల్దిన్న ఫిషింగ్ హార్బర్ అని చెప్పి కూడా హెడ్లైన్లలో రాయడం జరిగింది. ఇది ఇప్పటికే ప్రభుత్వ పరంగా ఫిషరీస్ డిపార్ట్మెంట్ వారు దాన్ని మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఏదైతే ఫిషరీస్ డిపార్ట్మెంట్ వారు చేస్తున్నటువంటి దానిలో దాదాపుగా 114 ఎకరాల 13 సెంట్ల దాకా ఉంది. దానిలో కేవలం 7 ఎకరాలు మాత్రమే దానికి సంబంధించింది మాత్రం సాగర్ డిఫెన్స్ వారికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఈ యొక్క ఫిషింగ్ హార్బర్ ఉందో దానివల్ల కూడా అక్కడ ఉన్నటువంటి ఫిషరీస్ పట్టుకునే మత్స్యకారులకు అందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఉంటుంది, వాళ్ళకు ప్రయోజనాలు ఉంటాయి. ఏదైతే ఉంటుందో ఈ ఉపగ్రహాల ద్వారా కూడా సముద్రం ద్వారా కానీ చేపల వేటకు వెళ్ళిన వారికి కానీ ఏదైనా సమాచారం అందజేయాలంటే కూడా దానికి కూడా ఉపయోగపడుతుంది అనేటువంటి ఉద్దేశంతోనే అక్కడ